మరెంతో ఆనందంగా మరెంతో ఉత్సాహంగా మీ మీ వ్యాపార వ్యవహార విలాసాలలో నిమగ్నులై కాలంతో పోటీ పడుతూ మీ పరిసరాలను పర్యావరణాన్ని ప్రకృతి వ్యయ ప్రయాసలను విస్మరించిన వేళ భూమాత తన ఉపరితల వ్యవస్థను అవస్థలను మనకు తెలియజెప్పవచ్చిన వేళ ఏమిటిది? ప్రకృతి వైపరీత్యమా? అసురుల అఘాయిత్యమా? ప్రకృతిని పులకరింపచేసే పచ్చలహారం లాంటి అడవులతో, స్వచ్ఛమైన జల గలగలలతో పారే సెలయేరులతో, సమయానుకూలంగా తిరిగే గ్రహాల అనుగ్రహంతో హాయిగా పంచభూతాలతో విరాజిల్లుతున్న నా ఉపరితలంపై ఏమిటి నిర్వాకం? భూమాత భూదేవి అంటారు, కానీ నిత్యం నన్ను కబలిస్తూనే ఉంటారు. పచ్చనైన అడవులను నరికివేసి రాతి కట్టడాలుగా మారుస్తున్నారు. చెట్లను పెంచకుండా పెరిగిన చెట్లను నరికివేసే మీకు ప్రాణవాయువుని పీల్చుకునే హక్కు ఎవరిచ్చారు? మీరు పీల్చుకునే ప్రాణవాయువులో ఎక్కువ శాతం నన్ను హత్తుకొని పెరిగిన అమెజాన్ అడవుల నుండి వస్తున్నాయని మీకు తెలుసా? నా ఉపరితలం మాత్రమే మీకు జీవయోగ్యం. నా గర్భం అగ్నిగుండాలమయం. దానిని ఛేదించడం కంటే జాగ్రత్తగా నిధి నిక్షేపాలను వినియోగించుకోవడం శ్రేయస్కరం. కాలుష్యం చేయబడిన జలవనరులు బాష్పీభవన సంక్షేపణ పద్ధతుల్లో శుద్ధి కాబడి తిరిగి మీకు అందింపబడే స్వచ్ఛమైన వర్షపు నీటిని ఒడిసి పట్టవలసిన అవసరం ఎంతో ఉంది. గంటకు 35 కోట్ల లీటర్ల శుద్ధమైన నీటిని నా గర్భం నుండి తోడి దాన్ని కాలుష్యపరిచి తిరిగి నా ఉపరితలంపై వదిలివేయడం వలన అది సముద్రాలలో కలిసి నా సమతుల్యత కోల్పోయి నా గతి తప్పుతోందని మీరు గుర్తించడం లేదు. దానికి తోడు అంటార్కిటికా ఖండాల నుండి వేల సంవత్సరాల నాటి మంచు కొండలు కరిగి నేలకు కారటం మీరు గమనిస్తున్నారా? మీరు గనుల వేపుతో పడి రోజుకు 4 లక్షల టన్నుల బొగ్గును కాల్చి పూర్తి చేస్తున్నారు. 16 లక్షల ఇనుప ఖనిజంతో పాటు మరెన్నో రకాల గనులు తవ్వి కొన్ని కోట్ల లీటర్ల ముడి చమురును వెలికి తీస్తూ నా ఉపరితలంపై ఎన్నో లోతైన గాయాలు చేస్తున్నారు. నాపై ఉచితంగా విస్తారంగా లభించే సౌరశక్తిని వినియోగించుకోవడం ఉత్తమం కాదా? ఇంకా రేడియో ధార్మిక పదార్థాల కాలుష్య ప్రభావం మీపైనే కాకుండా మీ భవిష్యత్ తరాలపైన కూడా ఉంటుంది. దానికి బదులు వాయు శక్తిని వాయు విద్యుత్తుగా వినియోగించుకునే విమల ప్రయత్నం మీరు చేయవచ్చు కదా. నిత్యం మీ చేతిలో కదలాడే చరవాణి మారుతుందే కానీ ఇట్టి చక్కటి నిర్ణయాలు ఆచరణ యోగ్యం ఎందుకు కావడం లేదు? ప్రకృతి ప్రసాదించిన ఎన్నో ఉచిత వనరులను వ్యర్థం చేయకుండా వాటిని సక్రమంగా వినియోగించుకోవడం మీ తెలివైన యువతకు నేర్పండి. ఇది మీలో ప్రతి ఒక్కరి బాధ్యత. స్థిరచరాస్తుల కన్నా ప్రకృతితో నేస్తం మిన్న. చిటికెడు మోతాదుకు మించితే ఆరోగ్యానికి హానికరం అంటారు మీ వైద్యులు. కానీ అవసరానికి మించి వృధా చేసే ప్రకృతి వనరులను కాపాడుకోవాలని మీరు ఎప్పుడు గ్రహిస్తారు? భావి తరాలకు ఇవ్వవలసిన ఆస్తులు నా నుండి సంగ్రహించిన బంగారమో భవనాలో కాదు. మీ నివాస స్థలంలో పెంచే 10 చెట్లు ఇంకుడు గుంటతో మీరు ఆదర్శప్రాయులవుతారు. సౌరశక్తిని వినియోగిస్తూ వర్షపు నీటిని ఒడిసిపట్టి వినియోగంలోకి తెస్తే మీరే చరిత్రకారులు. వనాల సంరక్షణతో వాయుశక్తి వినియోగంతో మీరు వ్యవస్థకు వెన్నెముక అవుతారు. ఇట్టివారే నిజమైన కోటీశ్వరులు. సమాజం ప్రకృతి ప్రేమికులకు పురస్కారాలు అందిస్తుందే కానీ పేరు పలుకుబడి పరపతులు ఉన్నవారికి కాదు. నేను నా మిత్ర గ్రహాలు శుక్రుడు అంగారకుడి మధ్యలో ఉండటం వలన నా గతి
కానీ మీరు చేసే కాలుష్యం అనవసర ఖనిజాన్వేషణ వలన నా గతి తప్పుతోంది. ఈ విశ్వంలో జీవనాధారమైన ఏకైక గ్రహం నేను. నన్ను మీ భావితరాలకు భూమాతగానే అందించి ఆశ్రయం పొంది. సర్వే జనా సుఖినో భవంతు.